అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి డేట్స్ అయితే రావడం జరిగింది. త్వరలో మనకి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనకి ముందుగా డాక్యుమెంట్స్ అసలు ఏమేమి కావాలి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు ఇంటర్ విద్యార్థులకి ఒక ముఖ్య గమనిక. ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉంటారో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని వాళ్ళు ఒక సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ప్రజెంట్ ఇది ఫ్రీగా అయితే ఉంటుంది. మీకు గూగుల్ ఫామ్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ప్రజెంట్ ఇంటర్ వాళ్ళు అందరూ ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. మెయిన్గా మనకి అప్లికేషన్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చెప్తానమాట. ఫస్ట్ వన్ మనకి ఆధార్ కార్డ్ అయితే కన్ఫామ్గా కావాలి. ఎవరికైతే కొంచెం ఓల్డ్ ఫోటో ఉంటుందో అప్డేట్ చేసినైనా పర్లేదు, ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో వరకు అదైతే యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే 10th క్లాస్ సంబంధించి మనకి మార్క్స్ మెమో అయితే కావాలి. అండ్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే కన్ఫర్మ్గా కావాలన్నమాట. మనకి అంతులపై హాల్ టికెట్స్ కూడా రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కన్ఫర్మ్గా కావాలి. అండ్ అలాగే మనకి 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మనం ఎక్కడ చదివాము స్టడీ ప్లేసెస్ అన్నమాట. చూస్తున్నారు కదా మీకు ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అనేది మనకి డిస్టిక్ ఏ జిల్లాలో చదివాము సో ఎంటర్ చేస్తే మనమైతే సరిపోతుంది. అండ్ అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్గా కావాలి. ఎవరికైతే పాస్ సర్టిఫికేట్ అంటే 2019-20 ఉందో అప్డేట్ అయితే చేయించుకోండి, మనకి ఇంతలోపే వచ్చేస్తుందన్నమాట. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కన్ఫర్మ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళొసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందన్నమాట. అండ్ అలాగే మనకి రేషన్ కార్డ్ అయితే కావాలి. మైనారిటీ సర్టిఫికేట్స్ ఎవరైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే మన ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. అండ్ అలాగే మనకి సిగ్నేచర్ ఒకటి ఉన్నా సరిపోతుందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా ఎవరైతే ఫిజికల్ డిజేబిలిటీ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటా ఎవరైతే ఈ సంబంధించి కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ అలాగే పర్సనల్ డీటెయిల్స్. సో ఇన్నా మనకి సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఒకసారి ఇవన్నీ చూసుకోండి. మనకి మెయిన్గా చెప్పాల్సిందే మొత్తం ఇదే. మెయిన్గా మీ డీటెయిల్స్ కొన్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. మనకి కావాల్సి ఇవన్నీ రెడీ చేసుకోండి. మెయిన్గా ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ చాలామంది అప్పుడు ఇబ్బంది పడతారు, క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ, సో అన్నీ ముందు రెడీ పెట్టుకోండి. తర్వాత అన్ని స్టడీ ప్లేసెస్ కానీ హాల్ టికెట్ ఎలాగ వచ్చేస్తుంది, మాక్సిమం అందరికి ఉంటుంది, ఆధార్ కూడా అందరికైతే ఉంటుంది అన్నమాట. ఇటు వచ్చి చాలామంది ఇబ్బంది పడేది క్యాస్ట్ దగ్గర, ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర. సో అయితే జాగ్రత్తగా ముందే రెడీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి.